జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందాము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విందాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తని దేవుని మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసు సనుక్కోకండి, గునుక్కోకండి అని చెప్పాను. ప్రపంచంలో ఈరోజు బతుకున్న మనుషులు, స్త్రీలైన పురుషులైన, జాగ్రత్త. యేసు ప్రభు వాక్యం వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనం. అందుకు యేసు సనుక్కోకండి, గునుక్కోకండి. ప్రపంచ మనుషులందరూ కూడా యేసు ప్రభు మాట వినండి. భూలోకంలో మనుషులందరూ క్షేమం కోరిన దేవుడు యేసు ప్రభు. భూలోకంలో ఈరోజు బతుకున్న మనుషులందరూ మేలు కోరిన గొప్ప దేవుడు యేసు ప్రభు దేవుడు. అందుకే చెప్తున్నాడు, సనుక్కోకండి, గునుక్కోకండి. సనుక్కున్న ద్వారా, గునుక్కున్న ద్వారా మనుషులు రోగాలకి గురవుతారు, వ్యాధులకు గురవుతారు, జబ్బులకు గురవుతారు, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా గురవుతారు. ఎందుకంటే ఈ సనుక్కోవడం, గునుక్కోవడం ద్వారానే షుగరు, బీపీ, వ్యాధులు, జబ్బులు, రోగాలు, తెగుళ్ళు మనుషులకు ఎందుకు వస్తున్నాయంటే, దేవుని బిడ్డలారా, మనుషులు సనుక్కొని, గునుక్కోండి, చింత చేసి, దిగులు చేసిన ద్వారా వ్యాధులు, జబ్బులు వస్తున్నాయి. మనుషులు ఎలాంటి ఆహారం తిన్నా సరే, ఎలాంటి భోజనం తిన్నా సరే, అవన్నీ కూడా బయలు భూమిలో విడబడతాయి. నువ్వు ఏ ఆహారం తిన్నా, విషము తప్ప నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా, ఎలాంటి భోజనం తిన్నా, అది ఎలాంటి ఆహారము, భోజనాలు తిన్నా మనిషికి హాని చేయవు. మనిషికి ఎలాంటి హాని చేయవు ఆహారాలు. దేవుడు మనుషులకు బలము, శక్తి ఇష్టానికి ఆహారం సృష్టించాడు, పుట్టించాడు. మనుషులకు శక్తిని ఇష్టానికి ఆహారము కలగజేశాడు. మానవుడు తినే ప్రతి ఆహారం కూడా బయలు భూమిలో విడబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనుష్యుడు ఆరోగ్యంగా ఉండాలంటే, మానవుడు ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే, భూలోకంలో స్త్రీలైన పురుషులైన సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా నిద్రపోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటని గౌరవించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసు సనుక్కోకండి. సనుక్కోవడం ద్వారా మనుషుల లోపలనే, సనుక్కోవడం అంటే హృదయంలో, మనుషుల్లో లోపలనే సనుక్కోవడం, లోపలనే కొనుక్కోవడం, యథార్థంగా మాట్లాడలేరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేరు. యథార్థమైన జీవితము భూలోకంలో ఈరోజు స్త్రీలకు, పురుషులకి లేదు. అలాగని కాదు, నాతోటి జతపని వారు పాస్టర్లకు అస్సలు లేదు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించలేరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తున్నామని సౌకుడు, నాలాంటి సౌకుడు, బోధకుడు స్త్రీలకు, పురుషులకు బోధించడం లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, నీవు తమ్ముని భార్యను ఉంచుకున్నావని. బాప్తిసం ఇచ్చే యోహాను నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావని ఖండించాడు, గద్దించాడు. అలాంటి సౌకుడు ఈరోజు భూమి మీద ఒక్కడు లేడు. బతకలేడు, సేవ చేయలేడు, తిండి తినలేడు, కానుకలు ఇయ్యారు, డబ్బులు ఇయ్యారు. కనుక వాళ్ళు ఏమన్నా పాపాలు చేయాలి, ఎలాంటి జీవితం జీవించాలి, వీళ్ళకి కానుకొస్తే చాలు, డబ్బులు ఇస్తే చాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనుషులందరూ కూడా జాగ్రత్త. యేసు ప్రభు మాట వినండి, యథార్థంగా ఉండండి. హృదయంలో పెట్టుకొని మనుషులు పెట్టుకొని పైకో మాట మాట్లాడకండి. హృదయంలో ఒకరు చర్చిలో ఎవరైనా పాట పాడినా సనుకునే, ఈమె పాట పాడుతుంది చూడు, ఇదొక పాట అనేది ఒక జీవితం, ఒక సాక్ష్యం. పాట పాడినా సరే, ప్రార్థన చేసినా సరే, వాక్యం చెప్పినా సరే, లోపల సనుక్కుంటారు మనుషులు. సావుకుడైనా, సువార్థికుడైనా, సంఘ నాయకుడైనా, సంఘ పెద్దలైనా ఏం చేస్తారంటే, లోపల హృదయంలో సనుక్కొని, గునుక్కొని చింత చేసి షుగరు, బీపీ పాలవుతున్నారు భూలోకాల మనుషులు. యథార్థంగా మాట్లాడండి, నాలక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇతరుల మనుషులకి ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుమని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసు సనుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు గునుక్కోకండి. సహోదరి సహోదరులారా, నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని మాటను గౌరవించండి.
యేసుక్రీస్తు దేవుని బోధని ప్రేమించండి. దేవదూతల బోధ కాదు, ఇది ప్రవక్తల బోధ కాదు. సృష్టికర్తని దేవుడు, భూమిని ఆకాశం కలిగజేసిన దేవుడు 2025 సంవత్సరాల కిందట మానవుడిగా మనిషి రూపము ధరించుకొని భూలోకంలో మనుషులందరికీ భోజనం అందుకే బోధించాను. ఎందుకు యేసు మీలో మీరు సనుక్కోకండి, గునుక్కోకండి, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే హృదయంలో ఏది దాచుకోకండి, మనుషులు ఏది పెట్టుకొని మాట్లాడకండి. సనుక్కోవడం, గునుక్కోవడం, తిట్టుకోవడం ఎందుకండి? యథార్థంగానే చెప్పండి. సోదరుడు నువ్వు తప్పు చేస్తున్నావు, సోదరి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నీ ప్రవర్తన బాగలేదు, నీ క్రియలు బాగలేవు, నీ సాక్ష్యం బాగలేదని చెప్పండి. సావుకుడా, నాతోటి జతపని వారులారా, జాగ్రత్తగా ప్రభువుని యేసుక్రీస్తు రెండవ అక్కడ త్వరగా రానింటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యథార్థంగా ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, చెడుతనాన్ని విసర్జించేవాడై ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. సావుకుడైన విశ్వాసనే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. నువ్వు పరలోకము చూడాలంటే, నిత్య జీవం చూడాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, ప్రభువుని యేసుక్రీస్తు రెండవ అక్కడ ఎత్తబడాలంటే జాగ్రత్తగా యేసు ప్రభు బోధ. భూమిని ఆకాశం గతించిన కానీ ఆ మాటలు ఏమాత్రం గతించు. నువ్వు కానుకలు ఇవ్వచ్చు, దీవెన రాదు. నువ్వు చర్చలు కట్టుకున్నావు, దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, పరలోకం రాదు. నువ్వేం చేసినా రాదు. ప్రభువుని యేసుక్రీస్తు మాటని గౌరవించి జీవిస్తూ వస్తుంది పరలోకం, నిత్య జీవం, దేవుని రాజ్యం దొరుకుతుంది. యోహాను సువార్త 6:43. అందుకు యేసు సనుక్కోకండి, 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 గునుక్కోకండి అని ప్రపంచంలో బతుకున్న మనుషులకు బోధించాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడకండి. తప్పు. సోదరి సోదరుడు, హృదయంలో సనుక్కొని భార్య భర్త మీద సనుక్కొని, భర్త భార్య మీద సనుక్కొని, అన్నదమ్ముల మీద సనుక్కొని, అక్కచెల్లెల మీద సనుక్కొని, తల్లిదండ్రుల మీద సనుక్కొని, తల్లిదండ్రి పిల్లల మీద సనుక్కొని, సంఘ కాపరి పాస్టర్ల మీద విశ్వాసాలు సనుక్కొని, సంఘ కాపరి విశ్వాసాలు ఏమనగా సంఘ కాపరి సనుక్కోండి, సంఘ పెద్దలు సనుక్కొని గునుక్కొని అనారోగ్యానికి గురై, హాస్పిటల్కి గురై నరకా తిప్పలబడుతున్నారు భూలోకల మంది. హాస్పిటల్ పడతలేవంటి రోగాలు అట్ట అవుతున్నాయి. ప్రపంచంలో భయంకరమైన రోగాలు, వ్యాధులు, జబ్బులు హాస్పిటల్ పాలవుతున్నారు. వ్యాధులు, జబ్బులు, రోగాలు ఎక్కడి నుండి పుడుతున్నవి? మనిషి తినే ఆహారం వల్లనే కాదు, మానవుడు సనుక్కొని గునుక్కునే ద్వారా, హృదయం ద్వారానే. కనుక ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడు, హృదయములు ఏమి నిండుకున్నాం నోటి ద్వారా అది బయటకు వస్తుంది అన్నాడు. బయటకు వచ్చేది చెడ్డ మాటలు, బూతు మాటలు, అబద్ధాలు, మోసాలు అన్నీ అవి బయటకు వస్తున్నాయి. వాటి ద్వారా మనుషుడు అనారోగ్యానికి గురవుతాడు. ఆరోగ్యం అంతా చెడిపోతుంది. అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలేదు, రోగాలకు గురై, చింతలకు గురై, బాధలకు గురై, వ్యాధులకు గురై, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, నిద్రపోకుండా తిరుగుతుంటారు. జాగ్రత్తకు సుమి. ప్రభువుని యేసుక్రీస్తు సృష్టికర్త అనే దేవుడు ప్రపంచ మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని యేసుక్రీస్తు దేవుడు మనుషుల మేలు కొరి చెప్తున్న మాట. యోహాను సువార్త 6:43. అందుకు యేసు సనుక్కోకండి, గునుక్కోకండి, మీలో మీరు కొనుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి. హృదయంలో గునుక్కొని రోగాలకు గురి కావకండి. యథార్థంగా ఉండండి, న్యాయంగా ఉండండి. ప్రభువుని యేసుక్రీస్తు దేవుని దీవెన పొందండి. ప్రభువుని యేసుక్రీస్తు దీవెన ఆశీర్వాదం పొందండి. కనుక దేవుని కూడా అనారోగ్యానికి గురై, రోగానికి గురై, వ్యాధులకు గురై, మనశ్శాంతులకు గురై ఏడిసి ప్రార్థన చేసి మాస్టర్ పాస్టర్ని నాకు రోజు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు మనశ్శాంతి లేదు, పాస్టర్ గారు నెమ్మది లేదు, పాస్టర్ గారు శాంతి లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు. మళ్ళా అడుగుతా అన్నారు, నువ్వు నెమ్మదిగా ఉండాలా, శాంతిగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి ఆ ప్రకారంగా నువ్వు జీవించు. అందుకు యేసు సనుక్కోకండి, గునుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు గునుక్కోకండి. రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా యేసు ప్రభు మాటని గౌరవించండి. ఇది హృదయంలో సనుక్కునేది, హృదయంలో గునుక్కునేది మనుషులకు, బయట వాళ్ళకి ఎవరికి కనపడదు, తెలియదు. అది కానీ ప్రభువుని యేసుక్రీస్తు హృదయ రాశి మెరిగిన దేవుడు, అంతరంగం మెరిగిన దేవుడు. ఆయనకి మాత్రమే తెలుస్తుంది. హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావు, తిట్టుకుంటున్నావా, సనుక్కుంటున్నావా, గునుక్కుంటున్నావా, శపిస్తున్నావా, దూషిస్తున్నావా, ఎక్కిరిస్తున్నావా, ఎగతాళి చేస్తున్నావా. హృదయంలో నువ్వు ఏమనుకున్నా, ప్రపంచ మనుషులందరూ ఏమనుకున్నా, సనుక్కున్నా, గునుక్కున్నా, సృష్టికర్తని యేసుక్రీస్తు దేవునికి తేటగా తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా,
ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానించినాడు. నీవు నేను ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించండి. యేసు ప్రభు బోధనకి లోపడండి. జాగ్రత్త సుమి. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ఒక్కొక్కని అంటాడు, ఆది కాలం నుండి ప్రకటన 10 సార్లు చదివాను, గర్వపడే అతిశయపడితే విర్రవీగుతున్నాడు. కానీ మరి వాక్యం చదివావా? యోహాను సువార్త 6:43 వచ్చింది. అందుకే యేసు, మీరు సనుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు గునుక్కోకండి, వద్దు అంటున్నాడు యేసు ప్రభు. సనుక్కోకండి. సోదరులారా, ఒక సేవకుడి మీద ఒక సేవకుడు సనుక్కుంటాడు, గునుక్కుంటాడు. ఒక విశ్వాసం మీద ఒక విశ్వాసం సనుక్కుంటారు. ఒక సంఘ పెద్ద మీద ఒక సంఘ పెద్ద సనుక్కుంటాడు. ఒక మనిషి మీద ఒక మనిషి సనుక్కుంటాడు. భార్య భర్త మీద సనుక్కుంటుంది. భర్త భార్య మీద సనుక్కొని రోగాలకి, వ్యాధులకి గురైపోతుంది. హాస్పిటల్ పడతలేమండి, పెద్ద హాస్పిటల్ కడతారు. 200 బెడ్లు ఉన్నాయి, 300, 400, 500, 1000, 2000 పడకలు, గదులు హాస్పిటల్ కడతానే ఉన్నారు. ఎందుకు? రోగాలు పెరుగుతున్నాయి, రోజు వ్యాధులు పెరుగుతున్నాయి, జబ్బులు పెరుగుతున్నాయి. కారణం హృదయం నుండి స్టార్ట్. హృదయం నుండి వ్యాధి స్టార్ట్, జబ్బు స్టార్ట్. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలిది, మోసకరమైనది. యేసు ప్రభు చెప్పాను. హృదయంతోనే మొత్తం స్టార్ట్ అయ్యేది. పాపం స్టార్ట్ అయ్యేది, అతిశయం స్టార్ట్ అయ్యేది, గర్వం స్టార్ట్ అయ్యేది, వీర్స స్టార్ట్ అయ్యేది. మొత్తం హృదయంలో స్టార్ట్ అవుతుంది. మనుషులు తింటే షుగర్ తింటే షుగర్ వస్తుంది, బీపీ, ఉప్పు తింటే బీపీ వస్తుంది, ఇది తింటే అది వస్తుందేమో, అది ఇది వస్తుందేమో. లేదండి, నువ్వు ఎలాంటి ఆహారం అనేది తిని యథార్థంగా తిను, నువ్వు ఏం కాదు. నాకున్న షుగర్ మామూలు జిల్లాలో ఎవరికి లేదు, లేదంటే భూమి మీద కూడా ఎవరికి లేకపోవచ్చు. అంత గొప్ప షుగర్ ఉంది. ఈ రోజు తీసుకురాని కిలో స్వీట్ తింటా. షుగర్కి భయపడను, స్వీట్కి భయపడదు, ఏది భయపడదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు, తినే ఆహారం అది బయలు భూములు కూడా పడుతుంది. దాన్ని నమ్మి నేను తింటున్నా, తిరుగుతున్నా, యేసు ప్రభుని స్తుతిస్తున్నా, ప్రార్థిస్తున్నా, ప్రకటిస్తున్నా, సాక్షిగా జీవిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. సజీవుడిగా జీవిస్తున్నా, ఆరోగ్యంగా జీవిస్తున్నా, ఆనందంగా జీవిస్తున్నా, సంతోషంగా జీవిస్తున్నా, సమాధానంగా చేస్తాను. ఈరోజు భూమి మీద బతికిన పాస్టర్లు, ఈరోజు భూమి మీద పాస్టర్, సేవకులు, సువార్థికులు, క్రైస్తవ నేతలు నా లెక్క బతకండి చూద్దాం, నా లెక్క జీవించండి, నా లెక్క సంతోషంగా ఉండండి చూద్దాం. నాకు ఆస్తుపాస్తులు లేవు, డబ్బులు లేవు, ఇల్లు లేవు, వాకిలు లేవు, కారులు లేవు, బైకులు లేవు, బంగారు లేవు, బట్టలు లేవు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని సంతోషంగా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనందంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా. యేసు ప్రభు దయ వలన దేనికి అధైర్యపడేది లేదు, దేనికి దిగిలిచ్చింది లేదు, దేనికి చింత చేసేది, దేనికి కలవరపడేది లేదు. యేసు ప్రభు చెప్పాను, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, చెడుతనమును విచర్జించాలి, చెడును ఖండించాలి, చెడును పాపాన్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి. అలాగే నేను ఉంటున్నా. అవతలోళ్ళు నొచ్చుకున్నా, బాధపడిన అవతలోళ్ళు నా మీద ఎంతో సనుక్కుంటున్నారు. అవతలోళ్ళు ఈ సేవకుడు ఏ పాస్టర్ ఇట్లా ఖండిస్తాడు, ఇట్లా బోధిస్తాడు, ఇట్లా ఖండించి బోధ చేస్తారా ఎవరైనా, ఇట్లా చెప్తారా ఎవరైనా అని చాలా మంది నాకు వ్యతిరేకమైపోతున్నారు. నా బంధువులు, నా సంఘస్థులు, నా సేవకులు, నా స్నేహితులు అందరూ వ్యతిరేకమైపోతున్నారు. కారణం దేవుని వాక్యం సెలవిస్తుంది, ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. అది నేను చేస్తున్నా, జీవిస్తున్నా. దేవుని వాక్యం యోహాను సువార్త 6:43 వచ్చిన, సనుక్కోకండి, గునుక్కోకండి అని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులకు బోధించాను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.